హాయ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాక టమాటాలయితే కోసాను కదండీ! పచ్చడైతే చేద్దాం కదా అనేసి. సో, అవన్నీ కూడా అయితే ఎండలో అయితే వేసేసాను. ఉప్పు వేసి 2 రోజులైతే ఊరపెట్టాను. ఇంకా వండేసరికి ఇవేమో ఎన్నో ముక్కలైతే రాలేదనమాట. టమాటాలతో పాటు వడియాలైతే పడదాం కదా అనేసి బియ్యమైతే కడిగేసి ఎండైతే వేశాను. సో, అవైతే ఆడించడానికి మిల్లు దగ్గరికైతే వెళ్ళాననమాట. మిల్లు దగ్గర నుంచి అయితే ఆడించుకొని అయితే వచ్చేసాను. ఇంకా మిల్లు దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంక పచ్చడైతే కలపడం మొదలుపెట్టానండి. ఈ టమాటా పచ్చడి చేయడం అయితే నాకిదే ఫస్ట్ టైమ్ అండి. సో, ఎప్పుడు కూడా టమాటా పచ్చడి ఇప్పటికొచ్చి ఎప్పుడు చేయలేదు. అంటే మామూలుగా అప్పటికప్పుడు అయిపోయేలాగా టిఫిన్‌లోకి అలా చేసేదాన్ని కానీ, ఇలా నిల్వ పచ్చడి అయితే ఎప్పుడు చేయలేదు. ఇలా నిల్వ పచ్చడి చేయడం ఇదే ఫస్ట్ టైము. ఈ ముక్కలన్నీ కూడా అయితే ఫస్ట్ గ్రైండర్‌లో అయితే వేసానండి. దీంట్లో రసం అయితే వచ్చిద్ది కదా! సో, అదంతా కూడా ఫస్ట్ అయితే వేసేసాను. వేసిన తర్వాత ముక్కలేయడం మొదలుపెట్టాను. గ్రైండర్ అయితే సరిగ్గా తిరగలేదండి. మళ్ళీ ఇదంతా సచ్చినట్టు తీసి మళ్ళీ మిక్సీ అయితే పట్టాను. ఇంకా మిక్సీ పట్టిందంతా కూడా ఏది షూట్ చేయలేదు. అసలు నాకు రావడం ఏదో కొద్ది కొద్దిగా వచ్చిందండి నేను చేస్తుంటే ఇక్కడేమో మా ఆయనేమో ఇంకా చిరాకు రప్పిస్తున్నాడనమాట. ఇంక నాకైతే చిరాకొచ్చేసి ఏదోలా ఉంటది కదా అనేసి మొత్తం మిక్సీలో అయితే వేసేసాను. ఇందులో వాటర్ అయితే వేయకూడదండి. ఇంక నలగట్లేదనేసి కొద్దిగా వాటర్ అయితే వేసేసాను. మళ్ళీ వాటర్ ఏసాను కదా! మళ్ళీ ఎక్కడ పాడవుతదనేసి అదంతా కూడా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేసి, ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ అందులో వాటర్ అంతా కూడా పోయేంత వరకు నూనెనైతే బాగా ఉడికించేసాననమాట. పచ్చడి చేసే టైంకైతే ఎలా ఉంటదా ఏంటనేసి చాలా భయమైతే వేసిందండి. సెల్ అయితే చూసాను. ఎలా చేయాలి, ఏంటి అనేసైతే యూట్యూబ్ పెట్టుకొని మరీ చూసాను. సో, వాళ్ళు చెప్పింది వేరు. సో, అలా చేద్దాం కదా అనేసి టైంకి ఇదంతా కూడా రివర్స్ అయిందనమాట నాకు. ఇంకా అదంతా కూడా ఉడికించేసిన తర్వాత ఆవపిండయితే ఇంట్లో పట్టేసిందుంది. సో, ఇక్కడ మెంతిపిండి లేదండి. అందుకనేసి మెంతులైతే వేపేసాను. సరే మిక్సీ పడదాం కదా అన్నప్పటికి కరెక్ట్‌గా కరెంటయితే పోయింది. ఇంక అందుకనేసి రోడ్డు మీదయితే నూరేసాను. ఇంకిక్కడొచ్చేసి పచ్చడి కలపడం అయితే మొదలుపెట్టానండి. సో, అది ఏది కూడా నేను కొలత పెట్టుకోలేదండి. మామూలుగా ఉజ్జాయింపుగా ఎంతవరకు సరిపోద్ది ఏంటనేసి అలా ఏసేసాననమాట. కొలత అయితే ఏం తీసుకోలేదు. కారం, ఉప్పు అయితే వేయలేదండి. ముక్కల్లో అయితే వేసాను కదా! సరిపోకపోతే అప్పుడు తర్వాత వేద్దాం గదా అనేసి ఉప్పయితే వేయలేదు. కారం వేసిన తర్వాత కొద్దిగా మెంతిపిండి, అలాగే ఆవపిండయితే వేసి బాగా కలిపేసాను. పోపయితే ముందుగానే వేపేసి పక్కన పెట్టేసాను కదా! ఇదంతా కూడా బాగా కలిసేలా కలిపేసిన తర్వాత లాస్ట్‌లో అయితే పోపయితే వేసి కలిపానండి. ఎలా ఉంటదా ఏంటనేసి పచ్చడి కలిపేంత వరకు కూడా చాలా భయమైతే వేసింది. సో, పర్లేదండి బానే వచ్చింది. టేస్ట్ అయితే బావుంది. సో, ఎప్పుడైనా మళ్ళీ చేసేటప్పుడు ఏంటంటే, ఈసారి వాటర్ ఏయకుండా అయితే చేయాలి. ఇప్పుడు ఏ మిస్టేక్ అయితే వచ్చిందో దాన్ని నెక్స్ట్ టైమ్ అయితే రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. అయినా నిల్వ పచ్చడి అంటాం గానీ, ఇది మా ఇంట్లో అయితే మాత్రం ఒక వారం రోజులు అయిపోతదండి. ఏ పచ్చడైనా కానీ మా ఇంట్లో అయితే ఉండదనమాట. ఎన్ని కూరలు చేసినా కానీ డైలీ మాత్రం పచ్చడుండాలి. మా ఇంట్లో పచ్చడి ఎక్కువ తినేది మా ఆయనేనండి. అంటే పనికెళ్ళేటప్పుడు చల్ది క్యారేజీ గట్టా పట్టుకెళ్తారు కదండీ! సో, అందులోకి ఇంటి దగ్గర ఏమన్నా కూరున్నప్పుడు కూడా పచ్చడైతే వేసుకుంటాడు. డైలీ పెరుగేసుకు తినడం వల్ల ఏంటంటే, డైలీ పచ్చడుండాలి మా ఇంట్లో అయితే. ఒకేళ సంవత్సరానికి సరిపడా పట్టుకున్నా సరే మాకు 3 నెలలు అయిపోతదండి పచ్చడి. ఏ పచ్చడైనా కానివ్వండి, అసలు మా ఇంట్లో నిలవ పచ్చడనేది నిల్వ ఉండదనమాట. సో, పచ్చడంతా కూడా కలిపేసిన తర్వాత, ఇంకా ఒక పెరుగు బకెట్ అయింది. అదైతే పక్కన పెట్టేసి, ఇంక డైలీ వేర్ ఏసుకోవడానికి ఒక బాక్స్‌లోకైతే తీసాను. ఇంకే పచ్చడి కలిపినా లాస్ట్‌లో అయితే అన్నం వేసుకొని తినడం అలవాటండి. సో, ఇంక అందుకనేసి లాస్ట్‌లో అన్నం అయితే వేసుకు తినేసాం. ఇది ఇంకా మర్నాడు పొద్దునదండి వీడియో అయితే. ఇంక వడియాలు పడదాం కదా అనేసి, ఇంట్లో పనంతా కూడా త్వరగా అయితే చేసేసుకున్నాను. ఇంకా వడియాలు పడదాం కదా అనేసి బయటికెళ్ళి చూసేసరికి ఏంటంటే, ఇంక అంతా మబ్బు మబ్బుగా అయితే ఉన్నదనమాట. ఇంక పట్టాలా లేదా అనేసి కొద్దిసేపయితే ఆలోచించుకొని ఇంక ఆగిపోయాము. వడియాలు పట్టడం వల్ల ఏంటంటే, ఫస్టు మార్నింగ్ లేవగానే ఇంట్లో పనంతా కూడా చేసేసుకొని, పిల్లలకి టిఫిన్ ఇయన్నీ కూడా పెట్టేసి, వాళ్ళనైతే త్వరగా స్కూలుకైతే పంపించేసాను. పనంతా కూడా త్వరగా చేసుకోవడం వల్ల ఏంటో, ఇంకా బయట వాతావరణం అయితే తేడా కొట్టేసింది. కానీ తర్వాతయితే ఎండైతే వచ్చేసిందిలెండి. అంటే ముందునే పెట్టేసుకుంటే సరిపోతుందేమో అనిపించింది. కాకపోతే మళ్ళీ పెట్టిన తర్వాత ఏమన్నా వర్షం పడిందంటే మొత్తం అన్నీ కూడా పాడైపోతాయి కదా అనేసి భయమేసి ఆగిపోయాము. అందుకనేసి బాగా వడియాలు పట్టేటప్పటికి కూడా లేట్ అయిపోయి ఎండొచ్చేసింది.
నాకు ఏ గదిలో ఎంత పనున్నా మాత్రం ఎక్కువ ఈ సోఫాలున్న గదిలోనే ఎక్కువగా పనుంటదండి. ఎందుకంటే టీవీ చూసినప్పుడు పిల్లకాయలు ఈ టీవీ పైనున్న బొమ్మలు, అలాగే సోఫా మీదున్న ఈ గుడ్డలన్నీ కూడా చిందరవందరగా చేసేస్తారనమాట. సో, ఇవన్నీ శుభ్రంగా దులిపి, ఆ క్లాత్స్ అన్నీ వేసి, ఆ ఇరుకుల నుంచి తుడుసుకురావడం అనేది ఒక గంటయితే పట్టేస్తది. ఇంకా అలాగే గదులన్నీ కూడా తుడిచేసి, ఇంకా తలుపులైతే వేసేసాను. ఇంక వంటయితే చేయలేదండి. ఇంకా వడియాలయితే అయిపోయిన తర్వాత లాస్ట్‌లో చేద్దాం కదా అనేసయితే ఆగిపోయాను. ఏదైనా కానివ్వండి, ఆడపిల్లలకున్నంత ఒబ్బిడి మగ పిల్లలకైతే ఉండదు. సో, ఆడపిల్లలేంటంటే తల్లికి కొద్దిగా సాయం చేయగలుగుతారు. ఇంక మా వోళ్ళున్నారంటే మరీ దారుణమండి. వాళ్ళకి మాట ఇనాలనిపిస్తే వింటారు. లేదా ఇంక లేదనమాట. సో, పెద్ద బాబయితే పర్లేదండి. చెప్పిన మాటయితే వింటాడు. ఇంక ఈ చిన్నోడైతే మామూలోడు కాదనమాట. ఇంక ఇక్కడ వడియాలయితే పడదాం కదా అనేసి ఎసరైతే పెట్టాము. ఇంక వాతావరణం అయితే బాలేదు. ఇంక చాలా సేపయితే ఆగిపోయాము. ఇంక అలానే ఉంటుంది. ఇంకేదోటి అవుతది కదా! వస్తే వస్తాయి, లేదా పోతే పోతాయి అన్నట్టు ఇంక తెగించయితే పట్టేసాము. కానీ 10 ఆ టైంకయితే మాత్రం ఎండ బాగా గట్టిగా అయితే వచ్చిందండి. ఇంకా ఎప్పుడో అమ్మ అయితే పట్టింది. సో, ఆ కొలతని నేను పట్టాననమాట. ఒక 6 చెంబుల నీళ్ళైతే ఎసరైతే పెట్టేసాము. ఇంక వేడో చెంబుతో అయితేనే ఇక్కడ పిండయితే కలపాలండి. చెప్పాను గదా! బియ్యం పిండయితే ఆడించాననేసి. సో, ఆ పిండనమాట. ఈ పిండొచ్చేసి మన బియ్యం కడిగేసుకొని ఎండలో అయితే వేసేసుకున్న తర్వాత మిల్లు దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పాలండి వడియాలకని చెప్తే. సో, వాళ్ళు అయితే ఆడేసి ఇచ్చేస్తారు మనకి. ఈ పిండేంటంటే ఇంకా కొద్దిగా మెత్తగా అయితే ఆడాలండి. నేనైతే చెప్పాను పిండి కాకుండా, నూక కాకుండా ఆడండని చెప్పాను. సో, వాళ్ళేంటంటే కొద్దిగా బరగ్గా అయితే ఆడేశారనమాట. నూకైతే ఎక్కువగా వచ్చేసింది. ఇంకిదైతే వాటరేసేసి ఉండలుండల కింద లేకుండా శుభ్రంగా కలిపేసుకోవాలి. ఎసరు మరిగేలోపు ఇక్కడ నేనైతే నూకైతే కలిపేస్తున్నాను. చూసారు కదండీ! ఎసరు మరిగిన తర్వాత ఇంక కలిపిన ఈ పిండయితే వేసేయాలి అందులో. అడుగు నుంచయితే తిప్పుకోవాలండి. నూకలు లేదంటే మాత్రం నూకంతా కూడా గడ్డల కింద అయితే కట్టేస్తది. అలా కట్టేసి వడియాలయితే బాగోవనమాట. ఇంక పిండి ఉడికేలోపు ఇక్కడ చీరైతే తడిపేసి నేను పట్టేసాము. ఈ ఫస్ట్ పట్టిన వడియాలేంటంటే పిండి కొద్దిగా చిక్కగా అయిందండి. సో, దానివల్ల దళసరగా వచ్చినియి. రెండోసారి పట్టిన వడియాలైతే కొంచెం పలచగా అందంగా వచ్చినియనమాట. ఇప్పుడు వచ్చి నేనెప్పుడు వడియాలు పట్టలేదండి. ఇదే ఫస్ట్ టైమ్. అంటే చెల్లుంది కదా! పడదాంలే అనేసి అన్నదనేసి నేను ఇందులో దిగాను. ఇలా వడియాలు పడుతుంటే చిన్నప్పుడు మా అమ్మలతో పట్టిందంతా కూడా గుర్తొచ్చింది. చిన్నప్పుడు వడియాలు పట్టడం అంటే ఒక సరదా అండి. వడియాలు పట్టడం అంటే చాలు ఆ రోజైతే స్కూలయితే మానేసేదాన్ని. స్కూలుకైతే వెళ్ళేదాన్ని కాదు. ఇంకా అమ్మతో పాటు వచ్చినట్టు నేను పోసేసేదాన్ని గట్టించుకొని. ఏదైనా కానీ గడిచిన రోజులేవి రావు కదండీ! సో, అందుకే అవైతే బావుంటాయనమాట. ఎటువంటి బంధాలు, బాధ్యతలు లేని బాధలు, కష్టాలు తెలియని వయసండి. చిన్న వయసు. వీడియోలో అయితే ఎండయితే తెలియట్లేదు కానీ, ఎండ మాత్రం మామూలుగా లేదండి. చాలా గట్టిగా కాస్తుంది. ఒక్క రోజుకి ఎండిపోయాయండి వడియాలన్నీ కూడా. ఇవన్నీ కూడా ఫస్ట్ రోజు పట్టిన వడియాలండి. 2 బిందెల వరకయితే పట్టాను. ఫస్ట్ రోజున పెట్టిన వడియాలన్నీ కూడా బాగానే వచ్చాయి. రెండో రోజున పెట్టిన వడియాలన్నీ కూడా అంత సరిగా రాలేదండి. కొద్దిగా ముక్కల కింద అయిపోయాయనమాట. అంటే పిండి కొద్దిగా గట్టి పడింది కదా అనేసి నేనేం చేశానంటే మళ్ళీ కొద్దిగా వాటరేసి పొయ్యి మీద పెట్టాను. సో, అలా వాటర్ అయితే వేయకూడదంట. వాటర్ వేయడం వల్ల ఏంటంటే పట్టినప్పుడు బానే ఉన్నాయండి. తర్వాత ఆరేలోపు ఏంటంటే మధ్యన బీటల కిందయితే గీసేసినియి. అలా గీయడం వల్ల ఏంటంటే వడియాలు తీసేటప్పుడు ముక్కల కింద అయితే అయిపోయినాయనమాట. ఇంకిలా అయితే 2 బిందెల వరకైతే పట్టేసాము. ఎండ కూడా చాలా గట్టిగా కాస్తుంది. సో, ఒక రోజుకి ఎండిపోయినియి. ఇంక ఆ మరుసటి రోజండి ఇంక వడియాలు తీద్దాం కదా అనేసైతే చీరనైతే తడుపుతున్నామనమాట. ఇక్కడ చీరైతే మడత పెట్టేసి ఎనకాల వైపు నుంచయితే తడుపుతున్నాము. ముందు నుంచయితే తడుపుకోకూడదు. అందుకనేసి కింద పెడితే మళ్ళీ వాటికి ఇసుక అయిపోతది కదా అనేసి ఇంక 2 పొరలుగా ఏసి ఎనకాల నుంచయితే తడిపేసాము. తినేటప్పుడు మాత్రం కష్టం గుర్తుకు రాదు గానీ, చేసేటప్పుడు మాత్రం చాలా కష్టమేనండి వడియాలంటేనే.
ఎప్పుడు కూడా అమ్మే పెట్టి పంపించేదనమాట. ఈసారి ఇంకా అంటే ఆ అక్క వాళ్ళ హస్బెండ్‌కయితే యాక్సిడెంట్ అయితే జరిగిందని చెప్పాను కదా! సో, అందుకనేసి ఇంక అమ్మ వాళ్ళు అక్కడికెళ్ళడం వల్ల ఏంటంటే, ఇంక ఈ సంవత్సరం అయితే వడియాలయితే ఏం పట్టలేదండి. సర్లే ఇంక వచ్చి రానట్టు మనమే ట్రైలో ఏద్దాం కదా! అనేసి అయితే వేసాము. సో, ఫస్ట్ రోజు పెట్టిన వడియాలన్నీ కూడా బానే వచ్చేసాయి. సో, రెండో రోజు పెట్టిన వడియాలు కొంచెం దెబ్బేసాయనమాట. ఇంకా ఇలా పెట్టడం వల్ల ఇరిగిపోయినాయి అనేసి ఇంక లాస్ట్ చెంబు పిండుంటే ఇంక చిన్న చిన్న వడియాల కింద అయితే పెడదాం కదా! అనేసి ఇంక ఇలా చిన్న చిన్న వడియాలయితే పెట్టేసాము. ఇంకిక్కడ ఎండకు తట్టుకోలేకపోతున్నాం అనేసి ఇంకా ఫ్యాన్ అయితే పెట్టుకున్నాంలెండి. ఇంకా ఫ్యాన్ అయితే ఏం చూపించలేదు మీకు. చూసారు కదండీ! చిన్న చిన్నగా పెట్టిన వడియాలన్నీ కూడా ఎండిపోయాయి. ఇంక పెద్ద వడియాలయితే ఇంకిలా వచ్చాయన్నమాట. బావున్నాయన్నీ కూడా ఒక దాంట్లో అయితే వేసేసాను. కొద్దిగా ముక్కలనేయన్నీ కూడా సెపరేట్‌గా పెట్టుకున్నాను. ఆ ముక్కలనేవి ఏమి చూపించలేదులెండి. సో, ఇవన్నీ కూడా బా వచ్చినియి. వీడియో ఇంతేనండి. లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.